ప్రైజ్ ది లార్డ్. ఈరోజు లేఖన భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండెను, కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దయచేసి మీ ప్రార్థన మనవులు నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. నేను నాతో ఉన్నటువంటి సేవక బృందం సహోదరి సహోదరులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. ఒకరి ప్రార్థన వలన కాదు, అనేకుల ప్రార్థన వలన దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. మీరు ప్రార్థిస్తారు, మేము ప్రార్థిస్తాం, అందరం కలిసి ప్రార్థన చేస్తాం. ఆ మొరలన్నీ దేవుని సన్నిధి చేరతాయి. దేవుడు జవాబులు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సందేశాన్ని మీరు వింటున్న సమయానికి నేను పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం రామన్నపాలెం దగ్గర ఉన్నాను. ఇక్కడ ఈరోజు చివరి రోజు కూడికలు, నిన్న కూడికలు జరిగాయి. నిన్న అనివార్య కారణాల వల్ల నేను ఈ ప్రాంతానికి రాలేకపోయాను. దేవజనులు పాస్టర్ శేఖర్ బాబు గారు, పాస్టర్ ఆనందరావు గారు వచ్చారు. ఈ దినము ఉదయము సాయంత్రము పాస్టర్ శ్రీపాల్ గారి చర్చ్లో జరిగేటువంటి కూడికలు చక్కగా జరగాలని మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతిరోజు ఉదయం లేవగానే దయచేసి ప్రార్థించండి. సేవలో ఉన్నటువంటి దేవజనులు వేరు వేరు ప్రాంతాల్లో వెళుతూ వాక్యపు విత్తనాలు విత్తుతున్నటువంటి సేవకులకు దేవుడు మంచి బలాన్ని అనుగ్రహించినట్లుగా, వారు చక్కగా విత్తునట్లుగా, వారు మంచి నేల లాంటి హృదయము కలిగిన ప్రజల్ని కనుగొనగలుగునట్లుగా, అలా కనుగొని వాళ్ళలో అక్షయ బీజము అనగా వాక్యపు బీజము, స్వార్థ బీజం విత్తునట్లుగా ప్రభు సాయం చేయనట్లుగా మీరు ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. పంపబడుతున్నారు కొంతమంది దేవుని సేవకులు. కొంతమంది పంపబడుతున్నప్పుడు సామగ్రి దగ్గర, సామాను దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు, అనగా విశ్వాసులు మీలాంటి వారు. మీరు ప్రార్థించాలి. మీ స్థానిక సంఘ కాపరి బయటికి వెళ్తున్నప్పుడు ఆయన కొరకు మీరు ప్రార్థించాలి. ప్రభా, మీ దాసుడు వెళ్ళాడు, ఆ ఊరు వెళ్ళాడు, ఈ ఊరు వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, మీ దాసుని మీరు దీవించండి, బలంగా వాడుకోండి అని మీరు ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమయంలో నిన్నటి ఎపిసోడ్లో యేసు విజయం, విక్టరీ ఆఫ్ జీసస్, యేసు ఎలా విజయం సాధించాడు, యేసు విజయానికి కారణాలేంటి, యేసు విజయ రహస్యాలు ఏంటి అనే దాని గురించి మనం 4 విషయాలు ఆలోచించాం. వారి యొక్క కష్టం ఫలించిందని, యోహాను యొక్క కళ నెరవేరిందని, అంతేకాకుండా యేసుకు కృప అనుగ్రహించబడింది. కృప మనల్ని విజయంలోకి నడిపిస్తుంది. గ్రేస్ ఆఫ్ గాడ్ లీడ్స్ టు ద విక్టరీ ఆఫ్ గాడ్. మనకు అనుగ్రహించబడిన విశ్వాసం ద్వారా మనకు అనుగ్రహించబడిన కృపను బట్టి దైవికమైన విజయాల్ని మనం సొంతం చేసుకుంటాం. మన పేరు విజేత అయినా కావచ్చు, విశ్వాస వీరుడు కావచ్చు, ఏదేమైనప్పటికీ అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. టైటిల్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. కానీ మనం చేసేటువంటి కార్యాలు ప్రాముఖ్యం. దేవరాజ్యం కోసం మనం ఏదో ఒకటి చేయాలి. ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. గత ఎపిసోడ్లో కష్టం ఫలించిందని, కళ నెరవేరిందని, కొలత లేకుండా ఆత్మ ఇవ్వబడ్డం ద్వారా ఆయన పరిచర్యలో, యోహాను పరిచర్య కన్నా ఒక బలమైన ప్రభావితమైన పరిచర్య యేసు ప్రభు జరిగించాడని, అనగా యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులు చేసుకున్నాడని, కొత్త ప్రణాళిక వేసుకోవడానికి ఆ పరిచర్య విజయం సహకరించిందని. పాత ప్రణాళికలు మంచివి కాదని కాదు, కొత్త ప్రణాళికలు కావాలి. అపోస్తల కార్యంలో 13వ అధ్యాయంలో యూదుల దగ్గరికి పౌలు శీలలు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారు నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు అడ్డు చెప్తున్నారు, ఆటంకాలు కలుగు చేస్తున్నారు, బోధన అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. పౌలు గమనించి తెలివిగా, సరే ఇక సోదరులారా సెలవు అని చెప్పేసి తన వస్త్రములను దులిపివేసి, మా వస్త్రములను మించి దుమ్ము ధూళి పడి ఉండొచ్చు, ఈ దుమ్ము ధూళి సాక్ష్యం, మేము ఇక్కడికి వచ్చాము అనడానికి, మీకు దేవుని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేశాము అనేటువంటి విషయాలకి సాక్ష్యం. సరే, మీరు ఎలాగో తృణీకరించారు కాబట్టి అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాము అని తన విధానాల్లో మార్పులు చేస్తూ
వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూడగలం. యూదుల దగ్గరికి వెళ్తే యూదులు తిరస్కరించేసరికి అన్యజనుల దగ్గరికి వెళ్ళారు. ఈ రోజుల్లో దేవుని సేవకుల దగ్గరికి వెళ్తే, ఈ రోజుల్లో ఖచ్చితంగా జరుగుతున్నాయని కాదు, అక్కడికి వెళ్తే అన్యజనుల దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, మా దగ్గరికి ఎందుకండి మీరు రావడం, మీ డేవిడ్ల దగ్గరికో, మీ జోసఫుల దగ్గరికో, మీ మరియమ్మల దగ్గరికో, మార్తమ్మల దగ్గరికో వెళ్ళండి, మా దగ్గరికి ఎందుకు అంటున్నారు. సరే వీళ్ళ దగ్గరికి వచ్చామంటే ఇవన్నీ మాకెందుకండి, ఓ చిన్నప్పటి నుంచి 3 తరాలు 4 తరాలుగా క్రైస్తవులుగా మేము ఉన్నాం కదా, మాకెందుకు చెప్పడం, అన్యజనుల దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇప్పుడు సేవకుడు అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా? సేవకుడు అయోమయ పరిస్థితుల్లో లేడు. సేవకుడు ఎక్కడికి పంపబడితే అక్కడికి వెళ్తాడు. అపోస్తలుడైన పౌలు అన్యజనుల మధ్యలో అపోస్తలుడిగా ఉండడానికి పిలువబడ్డాడు. పేతురైతే సున్నతి చేయబడిన వారు అనగా ఆత్మీయులు అనబడిన యూదుల మధ్యలో పరిచర్య చేశాడు. అలా ఎందుకు జరిగింది అనే దానిలో మనం ఇప్పుడు ప్రస్తుతం ఆలోచించడం లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనము. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 4th chapter verse 6. యాకోబు బావి ఉండెను, అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. Wearied by his long journey, he sat on the edge of Jacob's well and sent his disciples into the village to buy food, for it was already afternoon అని రాయబడింది. Soon a Samaritan woman came to draw water. ఇవన్నీ 6 నుంచి 8 వరకు కలిసి ఉన్నాయి, విడివిడిగా లేవు. ఇక్కడ రాయబడిన మాటలు మనం ఆలోచిద్దాం. మన టైటిల్ ప్రయోజనకరమైనటువంటి ప్రయాణం, ద ప్రాఫిటబుల్ జర్నీ, సక్సెస్ఫుల్ జర్నీ. ప్రయోజనకరమైన ప్రయాణం. యేసు యొక్క ప్రయాణము, ప్రతి ప్రయాణము ప్రయోజనకరమైంది. శిష్యులకైనా ఆయన పరిచర్యకైనా ప్రయోజనాన్ని కలిగించేదే కానీ అది ప్రయోజనం లేని నిష్ప్రయోజనమైన ఏ నడత కానీ, నిష్ప్రయోజనమైనటువంటి ఏ పరిచర్య అయినా కానీ, ప్రయాణమైనా కానీ ఆయన చేయలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనమైతే పిచ్చి మాటలు వెర్రి మాటలు మాట్లాడతాం. ఆయన కొలత లేకుండా ఆత్మానుభవం పొందినవాడు కనుక దేవుని మాటలే పలికాడు, తన్ను పంపిన తండ్రి యొక్క మాటలే పలికాడు. అందుకని ఆయన మినిస్ట్రీ అంత సక్సెస్ఫుల్గా ఉంది. ఈ రోజుల్లో ప్రసంగాల్లో కట్టుకథలు పిట్టుకథలు ఎక్కువైపోయినాయి. దానివల్ల ప్రసంగం వాళ్ళని విమర్శించిన దీనివల్ల ఏమైపోయిందంటే వాక్యము పలసనైపోతుంది, ఇన్ఎఫెక్టివ్గా మారుతుంది. అది విచారకరమైన విషయం. దేవుని స్తోత్రం. ప్రయోజనకరమైన ప్రయాణం అంటున్నప్పుడు మన ప్రతి ప్రయాణం ప్రయోజనకరంగా మార్చుకోవాలని మనం చూస్తాం. ఏదైనా యొక్క ప్రయాణం ముగించుకొని వచ్చినప్పుడు ఏమండి వెళ్ళొచ్చారుగా, వెళ్ళిన పని ఏమైంది అని అడిగితే లేదండి సక్సెస్ కాలేదండి, లేదా ఫెయిల్ అయిందండి, ఏదో చెప్తాం. యేసు యొక్క ప్రయాణం, మన ప్రతి ప్రయాణం సఫలం కావాలి. మీకు శుభకరమైన ప్రయాణం కలుగునుగాక, లేకపోతే శుభయాత్ర, హ్యాపీ జర్నీ అని బస్సుల్లో బస్టాండ్లో అక్కడెక్కడ ఉండడాన్ని మనం చూస్తున్నాం, రైల్వే స్టేషన్లో. అనగా మనకు మంచి ప్రయాణం కావాలి. ప్రయాణంలో పొరపాట్లు, ప్రయాణంలో ప్రాబ్లమ్స్, సమస్యలు ఉండకూడదు. గమ్యం చేరేంత వరకు అడుగుతారు, ఎలా జరిగిందండి మీ జర్నీ? బాగానే జరిగిందండి, దేవుని స్తోత్రం, టైం టు టైం అన్ని వెహికల్స్ దొరికాయి, దేవుని స్తోత్రం, చక్కగా టైంకి చేరుకున్నామండి అని చెప్పుకునే అవకాశం ఉంది. ప్రయోజనకరమైన ప్రయాణాన్ని గురించి ఆలోచించినప్పుడు ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనంలో ఎజ్రా లేకపోతే ఆ గ్రంథంలో మన విషయం ఏంటంటే ఒక శుభకరమైన ప్రయాణము కలగాలి అని వాడు ప్రార్థించారు. అవర్ జర్నీ షుడ్ బి ఏ ప్రాస్పరస్ వన్, హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అంటాం. అనగా వర్ధిల్లేటువంటి శుభము కలిగే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండాలి అనే దీవెనలు పలుకుతున్నాం. ఎజ్రా ప్రయాణాన్ని గురించి మాట్లాడినప్పుడు ఎజ్రా గ్రంథంలో ఆ ప్రయాణాన్ని గురించి, అనగా బబులోన్లో నుంచి వాళ్ళు వస్తున్నటువంటి సందర్భం, యెరూషలేములోకి తిరిగి వస్తుండడం, అది శుభకరంగా జరగాలి, శుభకరంగా జరిగింది, శుభకరమైనటువంటి ప్రయాణం. ఆదికాండము 24వ అధ్యాయము 56వ వచనంలో మనం గమనించినట్లయితే ఎలియాజర్ అనేటువంటి అబ్రహాము యొక్క సేవకుడు చెప్పినట్టు మాట ఏంటంటే, నేను ప్రార్థించి బయలుదేరాను, వచ్చి ఆ బావి దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను,
ప్రార్థన చేసుకునేంతలో ఒక పాప వచ్చింది, ఒక అమ్మాయి వచ్చేసింది. నా యజమానుని కుమారునికి ఇస్సాకుకు కావలసినటువంటి భాగస్వామిని అనుగ్రహించబోతున్నాను అని భావించాను నేను. నా ప్రయాణం సఫలమైంది. మై జర్నీ వాజ్ ప్రాస్పరస్ వన్ ఆర్ సక్సెస్ఫుల్ వన్. చాలా ట్రిప్స్ వేస్తాం కొన్ని చోట్ల, అక్కడిక్కడికి వెళ్ళడం వేస్ట్ అయిపోయింది, అనవసరంగా డబ్బులు ఖర్చు అయ్యి తప్ప, ప్రయాణపు ఛార్జీలు ఖర్చులు తప్ప పోయి ఫలితం లేకుండా పోయిందండి అని చెప్పేసి వింటున్న సందర్భాలు కూడా మనకు తెలుసు. ఇక్కడ ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, మన ప్రయాణం సాఫీగా సాగాలి, మధ్యలో ఆగడానికి వీలేదు. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట నా మనసులో గుర్తొస్తుంది. అప్పటికే 40 సంవత్సరాలు, ఇంచుమించు 40 సంవత్సరాలు అయింది. ఇంకా ఎంతకాలం డిలే చేస్తారు? 11 రోజుల ప్రయాణం ఇన్ని సంవత్సరాలు సాగదీశాడు. రోజుల ప్రయాణాన్ని దేవుడు తన ప్రజల కోసం సంవత్సరాల ప్రయాణంగా మార్చాడు. గమనించండి, నీ జీవితంలో నువ్వు బతికేది కొన్ని సంవత్సరాలు, నీ సంవత్సరాల ప్రయాణాన్ని ఆయన మాసాల ప్రయాణంగానో, వారాల ప్రయాణంగానో, దినముల ప్రయాణంగా కుదించి త్వరగా ముగిచ్చేస్తాడు. అక్కడేమో వాళ్ళకి డిలే అయింది, మనకి ఇక్కడ ఫాస్ట్గా అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఆలస్యాలు జరుగుతాయి, కొన్ని అతి శీఘ్రంగా జరుగుతాయి. ఏదేమన్నప్పటికీ దేవుడు ఎప్పుడు జరిగించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశమే. ఆయన తన ప్రణాళిక చొప్పునే చేస్తాడు. ఇట్ డిపెండ్స్ అపాన్ హిజ్ విల్. అది ఆయన ఇష్టం. కాకపోతే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే, మీరు ఈ పర్వతము దగ్గర, ఈ కొండ దగ్గర నివసించిన కాలం చాలు, బయలుదేరండి బాబు, స్టార్ట్ యువర్ జర్నీ. ఎందుకు ఆగిపోయారు? ఆత్మీయ జీవితంలో ప్రార్థన దగ్గరో, వాక్యం దగ్గరో, లేకపోతే ఉపవాసాల దగ్గరో, పరిశుద్ధత దగ్గర ఎక్కడో ఆగిపోయినారు. స్వాస్థ్యాన్ని చేరుకోలేక ఎక్కడో ఆగిపోయిన సందర్భాలు లేవా మన జీవితంలో? ఈ సియోను యాత్రలో మనం ఎక్కడో ఆగిపోయాం, వెనకబడిపోతున్నాం. మొదట్లో ఉన్నటువంటి ప్రార్థనా జీవితం లేదు, మొదట్లో ఉన్నటువంటి వాక్య ధ్యాన అనుభవం లేవు. రాను బలహీన పడిపోతున్నాం. ఏమనంటే బిజీ అండి, టైం ఎక్కడుందండి, ఆఫీస్ పని, లేకపోతే ఈ స్పిరిచువల్ లైఫ్ చూసుకోలేక, బ్యాలెన్స్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నామని చెప్పిన వాళ్ళు లేకపోలేదు. మన ప్రయాణం సఫలం కావాలి, ప్రయోజనకరమైన ప్రయాణం. 4వ అధ్యాయము 6వ వచనంలో ఆయన అలసి ఉన్నాడు. అలసిపోయినంత మాత్రాన అపజయం సాధించాడని కాదు. అలసిపోయాడంటే అయిపోయాడయ్యా, ఈయన చాప్టర్ క్లోజ్ అని కాదు అర్థం. 3 రోజులు కనిపించినంత మాత్రాన, 3 రోజులు సమాధిలో ఉన్నంత మాత్రాన ఆయన చరిత్ర ముగిసిపోయిందని కాదు. 4వ రోజు ఉదయాన్నే, 3 రోజుల తర్వాత చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన సంఘటన జరిగింది. అది యేసు ప్రభు యొక్క పునరుత్థానం జరిగింది. ఈ 3 రోజులు అనవసరంగా, అరే నేను అందుకనే అప్పుడప్పుడు చెప్తుంటాను, పెద్ద వాళ్ళకి లేకపోతే ఎవరికైనా కానీ చనిపోయినప్పుడు ముందు లేట్ అని పెడతారు పేర్లు. కొన్ని వందల సంవత్సరాలైనా వాళ్ళ పేర్ల ముందు లేట్ అనే ఉంది. కానీ యేసు ప్రభు యొక్క పేరుకు ముందు లేట్ అనే మాట కేవలం 3 రోజులు మాత్రమే ఉంది. 4వ రోజు నుంచి లేట్ అని పెట్టుకోవడానికి వీల్లేదు. లేట్ జీసస్ క్రైస్ట్, లేట్ జెషువా మెస్సియా అనడానికి శిష్యులు ఒప్పుకోరు. ఆయనే లేట్ అండి, మాకు ఈరోజు ఉదయం కనిపించాడు, పలానా చోట కనిపించాడు, మాతో పాటు రొట్టె తిన్నాడు, మాతో పాటు చేప తిన్నాడు. భ్రమ కాదు ఇది, కల కాదు ఇది. మా చచ్చిపోయిన తాత కల్లోకి వచ్చి చేప తినిపించాడండి, రొట్టె తినిపించాడు, అన్నం తినిపించాడు, కళ్ళు కాదు ఇవి, వాస్తవికమైన సంఘటనలు. అనగా అందరికీ లేట్ అనుభవాలు ఉంటే యేసు ప్రభువుకు మాత్రం లేట్ అనేటువంటి అనుభవం షార్ట్ అనుభవం. 1000 సంవత్సరాలుగా లేట్ అనుభవంలో ఉన్నవాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు మాత్రం లేట్ అనేటువంటి అనుభవం కేవలం 3 డేస్ మాత్రమే. తర్వాత పెయింటింగ్ మార్చాలి, లేట్ కాదండి, లివింగ్ జీసస్. కొన్ని వందల సంవత్సరాలుగా భూమి మీద 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. 2000 సంవత్సరాలుగా ఆయన జీవిస్తూనే ఉన్నాడు. ప్రజల గుండెల్లో జీవిస్తూ ఉన్నాడు, ప్రజల ఆత్మల్లో జీవిస్తున్నాడు, పరలోకంలో తండ్రి దగ్గర ఆయన జీవిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ప్రయోజనకరమైనటువంటి ప్రయాణం. ఈ ప్రయాణం ప్రయోజనకరమైందని మనం ఎలా చెప్పొచ్చు? అనగా ఏ ప్రయాణం? అనగా 4వ అధ్యాయము 4వ వచనం రాయబడింది, ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. అనగా జర్నీ టువర్డ్స్ గ్యాలలీ త్రూ సమరయ. సమరయ ద్వారా గలిలయకు వెళ్ళేటువంటి ప్రయాణం. మజిలీ సమరయ
గలిలయ వచ్చేసి గమ్యం, గలిలయ గమ్యం, సమరయ మాత్రం మజిలీ, యూదయ ప్రారంభ ప్రదేశం లేదా స్టార్టింగ్ పాయింట్. స్టార్టింగ్ పాయింట్ జెరూసలేం, స్టార్టింగ్ పాయింట్ జూడేయా, డెస్టినేషన్ వచ్చేసి గలిలయ, మధ్యలో ఉన్న ఒక స్టేషన్ దట్ ఈస్ సమరయ. ఇది మనం ఆలోచిస్తున్న విషయాలు. ఈ ప్రయాణం ప్రయోజనకరమైంది అని ఎలా చెప్పగలుగుతున్నామంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 51వ వచనంలో గమనిస్తే, అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి, అతడు ఇంకా వెళ్ళుచుండగా, వెళుతూ ఉన్నాడు, వెళ్ళడం ఆగిపోలేదు, గమ్యస్థానం చేరుకోలేదు, గమ్యస్థానాన్ని చేరడానికి ముందుగానే ఒక గుడ్ న్యూస్, అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. When he was still a distance from Capernaum, his servants met him on the road and told him the good news. Your son is healed, he is alive. చచ్చిపోలేదా బాబు, చచ్చిపోతాడని అందరూ అనుకున్నాం, కానీ దేవుడు కార్యం చేశాడు, ఏదో సంథింగ్ జరిగింది అనే ఒక సాక్ష్యం. అనగా ఇక్కడ గమనించాల్సిన విషయం, యేసు వెళ్ళాడు, కార్యాలు జరిగాయి. ఈ వ్యక్తి, ఈ ప్రధాని వెళ్ళాడు, వెళుతూ ఉండగా యేసు చెప్పాడు వెళ్ళమని, వెళ్ళిపో, గో, నో ప్రాబ్లం, డోంట్ వరీ. కుమారుడు చనిపోయాడని వాళ్ళు ఏదో చెప్తుంటారు, పిలవద్దని చెప్తుంటారు, బోధకుని ఇబ్బంది పెట్టొద్దని. యూ డోంట్ కేర్ ఆల్ దిస్ వరల్డ్స్ మెసేజ్, లోకము యొక్క మెసేజ్, డాక్టర్ల యొక్క మెసేజ్, హాస్పిటల్స్ యొక్క మెసేజ్, మీడియా యొక్క మెసేజ్. యూ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ రబ్బిష్ మెసేజెస్. ఈ ఫేక్ మెసేజ్లు విశ్వసించవద్దు. దెర్ ఇస్ అ రియల్ మెసేజ్ దట్ ఈస్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ సత్య సందేశాన్ని మాత్రమే విశ్వసించండి, కానీ అనుభవజ్ఞులో, పెద్ద మనుషులో, శాస్త్రవేత్తలో ఏదో చెప్పారని మాత్రం మీరు విశ్వసించాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం మాత్రమే సత్యము, నీ వాక్యమే సత్యం. అనుభవం సత్యం కాదు, విజ్ఞానం సత్యం కాకపోవచ్చు, కానీ వాక్యము మాత్రము ఎప్పటికీ సత్యం. నీ వాక్యము కూడా సత్యం అని కాదు, నీ వాక్యమే సత్యం. Thy word alone is the truth. నీ వాక్యం మాత్రమే సత్యం, యేసు వాక్యం మాత్రమే సత్యం. అలా గడితే పరిశుద్ధాత్మ చెప్పింది లేదా తండ్రి అని దేవుడు చెప్పింది సత్యం కాదా అని ప్రశ్నించొద్దు. యేసు అంటున్నామంటే త్రిత్వంలో పాటు, లేకపోతే వాళ్ళ ముగ్గురిని విభజించి మనం చూడలేం, దాంట్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయము, అద్భుతం జరిగింది. ప్రయాణం సఫలతలో, ప్రయోజనకరమైన ప్రయాణం అంటే అద్భుతం జరగాలి. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 19వ అధ్యాయము 17వ వచనం. జెనిసిస్ 19th chapter 17th verse. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, వారిని అనగా లోతు కుటుంబాన్ని వెలుపలికి తీసుకొని వచ్చి, తరువాత ఆయన మీ ప్రాణమును దక్కించుకోవాలంటే పారిపోండి, నీ వెనక చూడకము. వెనక్కి చూడొద్దండి, వెనకేదో జరగబోతుంది, వెనకేదో ప్రమాదం జరుగుతుంది. ఆకాశం నుంచి అగ్ని జ్వాలలు కింద దిగి వస్తాయి. మీరు అనుభవించిందంతా, మీరు ఎంతకాలం ఉన్నదంతా ఆహుతి అయిపోతుంది. డోంట్ లుక్ బ్యాక్. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, దాని గురించి మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. యు గో ఫార్వర్డ్. వెనుక ఏం జరుగుతుందో నీకు అనవసరం, ముందున్న వాటి కోసం వేగిరపడు. గతంలో అలా జరిగింది కదా, మొదటి ప్రపంచ యుద్ధం అలా జరిగింది, రెండవ ప్రపంచ యుద్ధం అలా జరిగింది. కాబట్టి వీటినంటిని ఆధారంగా చేసుకొని మూడవ ప్రపంచ యుద్ధం కూడా జరిగే అవకాశం ఉందని పిచ్చి లెక్కల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మూడవ ప్రపంచ యుద్ధం జరుగుతుందా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు, కానీ ఆత్మలో సంఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి, అనేక దినాలుగా, అనేక మాసాలుగా, అనేక సంవత్సరాలుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, మొట్టమొదటి విషయము అద్భుతం జరిగింది ఈ ప్రయాణంలో. రెండోది, ఈ ప్రయాణంలో, లోతు కుటుంబం యొక్క ప్రయాణంలో అపాయం తప్పించబడింది. దే ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్లోంచి బయటపడ్డారు. ప్రమాదం నుంచి వాళ్ళు బయటికి తీసుకొచ్చేసాడు దేవుడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ప్రమాదం నుంచి దేవుడు తప్పించాలనుకుంటున్నాడు. లోతు కుటుంబాన్ని ఏమో కాదు, భక్తుల యొక్క కుటుంబాల్లో, భక్తుల యొక్క బిడ్డల జీవితాల్లో ఏం చేయాలో దేవుడు ఎరిగి ఉన్నాడు. నీ బిడ్డలో ఆహుతి అయిపోవడం, నీ బిడ్డలు సొదమ గొమర వారి చేతిలో బలి కావడం ఆయనకి ఇష్టం లేదు. లోకస్తుల చేతిలో, లోకపు చేతిలో, లోకపు మర్యాద చొప్పున వాళ్ళు నాశనం కావడం, లోకపు సంస్కృతి సాంప్రదాయాలకు నీ బిడ్డలు బలి కావడం దేవుని చిత్తం కాదు. లోకములో నుంచి తప్పించబడాలి.
లోక మాలిన్యము అంటకుండా వారు తప్పించబడాలి. దట్స్ గాడ్స్ ప్లాన్ ఫర్ యువర్ చిల్డ్రన్. నీ యవన బిడ్డలు కావచ్చు, నీ చిన్న బిడ్డలు కావచ్చు, వాళ్ళ పట్ల దేవుని ప్రణాళిక ఏంటంటే లోకం మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించుకొని లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా నీ బిడ్డలు పరలోకానికి లేకపోతే వేరొక లోకానికి, దేవుడు నిర్ణయించిన లోకానికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ప్రయాణం, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ప్రధాని వెళ్ళాడు, తన కుమారుడిని అద్భుతము జరిగిన ప్రయాణం. రెండవ ప్రయాణం అపాయం తప్పినటువంటి ప్రయాణం, లోతు యొక్క కుటుంబం యొక్క ప్రయాణం. మూడవ ప్రయాణాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథము 84వ కీర్తన 5వ వచనం, సామ్స్ 84:5. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, బలము పొందేటువంటి మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. How enriched are they who find their strength in the Lord. Within their hearts are the highways of holiness. స్తోత్రం, హల్లెలూయా. నీ వలన, దేవుని వలన, సైన్యములకు అధిపతియగు యెహోవా రాజు వలన, దేవుని వలన బలము పొందే మనుషులు ధన్యులట. వాళ్ళు ఏం చేస్తారు? ఊరుకోరు. వాళ్ళు బలం ఎందుకు పొందుకున్నావు? మళ్ళీ నిద్రపోవడానికి కాదు బలం పొందుకుంది. బలం తెచ్చుకో, 40 రోజుల ప్రయాణం ఉంది అని అన్నప్పుడు తినేసి మళ్ళీ నిద్రపోవడం కాదు. తినేసి నిద్రపోవడానికి కాదు మనం పిలవబడింది, తిని పని చేయడానికి. పని చేసి తిన్నటువంటి శక్తిని అంతా కోల్పోయినప్పుడు మరలా తిని శక్తిని తెచ్చుకొని మరలా పని చేయాలి. దీనికోసమే, అనగా దేవుని పని అయినా కావచ్చు, మన వ్యక్తిగతమైన పని అయినా కావచ్చు, దేవుని పని ఖచ్చితంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దేవుని సేవకులు మాత్రమే కాదు, విశ్వాసి కూడా. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, మూడో ప్రయాణం, ఆనందాన్ని కలిగించినటువంటి ప్రయాణం. బాకాలోయలో పడి వెళ్తున్నారు, దాన్ని జలమయంగా చేస్తున్నారు. ఏడుపు అనుభవాలు లేవు, ఆనందపు అనుభవాలే. దేవుని వలన బలం పొందుకొని బయలుదేరిన మనుషులు వారు గమ్యస్థానం చేరుకునేను. గమ్యస్థానంలో వెళ్ళి గమ్యానికి చేరుకొని ఆనందిస్తారు, కానీ గమ్యస్థానంకి వెళ్ళే దారిలో కూడా వాళ్ళు ఆనందిస్తారు. దేవుని స్తోత్రం. అనేక మంది బాకాలోయలో పడి ఏడుస్తూ వెళ్ళినప్పుడు, బాకాలోయని దాన్ని ఒక ఇంచుమించు ఎడారిలాగా ఉన్న ప్రదేశంగా దాన్ని చూసినప్పుడు, దాన్ని జలమయంగా చేసేటువంటి అనుభవం. నువ్వు వెళ్ళిన తర్వాత జలాల్ని దేవుడు రప్పిస్తాడు. నువ్వు నడిచిన తర్వాత దేవుడు జలాలను రప్పిస్తాడు. నువ్వు వెళ్ళిన తర్వాత, నువ్వు అడుగు పెట్టిన తర్వాత ఆశీర్వాదాలు రప్పిస్తాడు. నువ్వు వెళ్ళిన లోయల్లోకి, నువ్వు వెళ్ళిన ఎడారుల్లోకి దేవుడు నీటి మడుగులను సృష్టిస్తాడు. నీటి మడుగులు లేని చోట, కేవలం ఎండమావులు ఉన్న చోట నీకోసం నీటి మడుగులను ఆయన పుట్టించగలడు. ఈ జీవిత ప్రయాణంలో, ఈ జీవన యాత్రలో ఎక్కడ చూసినా ఎండమావులు కనిపిస్తున్నాయి. ఉయాసిస్సుల అనుభవం, అనగా నీటి ఓటల అనుభవం, నీటి మడుగుల అనుభవం దేవుడు మనకు కలిగిస్తాడు. ఎడారి ఉల్లసించును, అడవి పుష్పించును. ఇటువంటి అనుభవంలోకి, ఫ్యూటిలిటీ నుండి ఫెర్టిలిటీ అనుభవంలోకి, ఫలించేటువంటి ఫలహీనత అనుభవంలో నుంచి ఫలించేటువంటి అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొని రావాలని ఆశపడుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో ప్రయాణాన్ని చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి ప్రయాణంలో అద్భుతం జరిగింది, ప్రయోజనకరమైన ప్రయాణం, నో ప్రాబ్లం. రెండవ ప్రయాణం, ఆ ప్రయాణంలో అపాయం తొలగింది, లోతు కుటుంబం విషయంలో. మూడవ ప్రయాణం భక్తుల విషయంలో, దేవాలయానికి వెళ్తున్న భక్తుల విషయంలో, యెరూషలేముకు వెళుతున్న, బాకాలో పడి వెళుతున్నటువంటి భక్తుల యొక్క ప్రయాణం విషయంలో జలమయం చేసిన ఆనందం కలిగింది. వారి నోటి నిండా నవ్వు కలిగింది. దేవుడు నోటి నిండా నవ్వును కలుగు చేస్తాడు. చెరలోంచి బయటకు వచ్చినప్పుడు, దేవుని మందిరంలోకి వెళ్తున్నప్పుడు సంతోషించేటువంటి అనుభవం. దేవుని స్తోత్రం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని, మీరు వెళ్ళండి, వెళ్ళి మీరు యాజకులకు కనపరుచుకోండి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా, అది పాయింట్, ఇంపార్టెంట్ మాట, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారు వెళ్ళిన తర్వాత అని కాదు, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇక్కడ చదువుతున్నాను మాట. When Jesus stopped to look at them, he spoke these words, "Go to be examined by the Jewish priests." They set off. They were healed while walking along the way. They were healed. ఎప్పుడు? While walking along the way. వారు వెళ్ళుచుండగా
దేవుని స్తోత్రం. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నువ్వు నడుస్తుండగా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ నువ్వు ప్రయాణిస్తూ ఉండగా నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం. యు వుడ్ రిసీవ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ వెన్ యు వాక్ ఆన్ ద ట్రాక్ ఆర్ ఆన్ ద వే ఆఫ్ ద లార్డ్. మార్గమైనటువంటి దేవుడు, లేకపోతే దేవుని యొక్క మార్గంలో నువ్వు నడిచినప్పుడు నువ్వు విజయాన్ని సాధిస్తావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రయోజనకరమైనటువంటి ప్రయాణం. 10 మంది కుష్ఠరోగుల యొక్క ప్రయాణం, వాళ్ళ ప్రయాణం సరిగా ఉండదు, వాళ్ళు ప్రయాణించడమే కష్టం, రక్తసిక్తమైనటువంటి పాదాలతో వాళ్ళు నడవాల్సిన పరిస్థితి. కానీ ఎప్పుడైతే ప్రభు మాట ప్రకారం వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు స్వస్థతను పొందుకున్నారు. ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రభు చిత్త ప్రకారం ముందుకు సాగితే దైవికమైన స్వస్థతను, డివైన్ హీలింగ్ అనుభవిస్తావు. నీ దేహంలో అనుభవిస్తావు, నీ మనసులో అనుభవిస్తావు, నీ ఆత్మలో అనుభవించగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 ప్రయాణాలు మీకు జ్ఞాపకం చేసింది. యేసు యొక్క విజయవంతమైనటువంటి ప్రయాణం. ఆయన వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళలేదు అని కాదు, వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు ఆయన తీసుకుని వెళ్ళాడు. కానీ ఆ ప్రయాణ అనుభవంలో మనం గమనించినట్లుగా 4 ప్రయాణాలు మీకు గుర్తు చేశాను. అద్భుతము జరిగినటువంటి ప్రయాణం ఒకటైతే, అపాయం తప్పించబడిన ప్రయాణం ఇంకోటైతే, ఆనందం కలిగించినటువంటి ప్రయాణం ఇంకోటైతే, ఆశీర్వాదం కలిగినటువంటి ప్రయాణం 4వ ప్రయాణం గురించి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏ ప్రయాణంలో ఉన్నారు? మీ ప్రయాణంలో అనుభవాలు ఏంటి? ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మా రాజా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకై, ఈ సందేశం కొరకై మీకు వందనాలు. ప్రయోజనకరమైన ప్రయాణాల్లో మేము సాగాలనేది మీ చిత్తం. మీరు సమరయ గుండా గలిలీకి వెళ్ళేటువంటి ప్రయాణం ఎంత విజయవంతమైందో మీ వాక్యం ద్వారా మేము అర్థం చేసుకున్నాం. అలాంటి 4 ప్రయాణాలు మీరు మా ముందుంచినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. అద్భుతము జరిగినటువంటి ఒక ప్రయాణాన్ని మీరు మా ముందుకు తీసుకొచ్చారు. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ ప్రధాని కుమారుని విషయంలో మీరు కార్యం జరిగించడం వల్ల ఆ ప్రయాణం అద్భుతం జరిగిన ప్రయాణంగాను, అంతేకాకుండా అపాయం తప్పించబడిన లోతు కుటుంబ సభ్యుల యొక్క ప్రయాణాన్ని గురించి, అంతేకాకుండా యెరూషలేముకు వెళుతున్న భక్తుల యొక్క ప్రయాణపు అనుభవంలో ఆనందాన్ని కలిగినటువంటి విషయాన్ని మేము చూస్తున్నాం. ఆనందం కలిగినటువంటి ఆ ప్రయాణం, అంతేకాకుండా ఆశీర్వాదం పొందుకున్నటువంటి ఆ 10 మంది కుష్ఠరోగులు వెళుతూ ఉండగా స్వస్థ కలిగినట్లుగా ఈ దినాల్లో మా జీవితాల్లో ఎక్కడైతే అనారోగ్యాలతో బలహీనతో ఉన్నామో మీ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు మాత్రమే దైవికమైన స్వస్థను అనుగ్రహిస్తావు అనేటువంటి నియమాన్ని మేము అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే రేపటి ఉదయకాలపు ఇదే సమయపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.